హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిఎన్సి గురు రిస్కేస్. ఈరోజు మనం తెలుసుకుందాం ఈ న్యూ టూల్ ఆఫ్సెట్ ఇన్ మెజరింగ్ టూల్. మనం న్యూ టూల్ పెడితే మనకు మెజరింగ్ టూల్ ఎట్లా వేసుకుంటాం ఈరోజు మనం తెలుసుకుంటాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయడానికి మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుందాం. మనం ఒక స్కీన్ చేసినాం, నార్మల్ స్కీన్. ఇది మనం ఎప్పుడైనా మనం మెషిన్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఏంటి మన స్క్రీన్ వస్తుంది. స్క్రీన్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆఫ్సెట్ తీసుకోవడానికి మనం ఒక జాబ్ పెడతాం. మనం ఒక కాంపొనెంట్ మనకి క్లాన్ చేస్తాం. క్లాన్ చేసిన తర్వాత మనం ఏం చేస్తారంటే మనం ఆఫ్సెట్ తీసుకోవాలంటే మనం ఏ టూల్ మనం యూజ్ చేస్తాం ఆ టూల్ మనం కాల్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏ టూల్ యూజ్ చేస్తాం ఆ టూల్ మనం కాల్ చేసుకోవాలి. టూల్ ఎట్లా కాల్ చేస్తారో మనం ఈరోజు తెలుసుకుంటాం. టూల్ మనం కాల్ చేయడానికి ఫస్ట్ మనం హరిజంటల్ సాఫ్ట్ కీలో నంబర్ 1 సాఫ్ట్ కీ క్లిక్ మనం టిఎస్ఎం సాఫ్ట్ కీ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి టిఎస్ఎం ఇప్పుడు మనం క్లిక్ చేస్తాము అప్పుడు మనకి ఎక్కడ ఒక టేబుల్ చూపిస్తుంది. మనకి ఒక టేబుల్ చూపిస్తుంది. ఆ టేబుల్లో మనకి ఇక్కడ రాసి ఉంటుంది TDSSM ఫంక్షన్స్ అని కొన్ని ఉంటుంది. అదర్ ఫంక్షన్స్ అలా అని ఉంటుంది. అప్పుడు మనం టిఎస్ఎం ఎప్పుడు నొక్కుతారో మనకి ఈ మన బాక్స్ మనకి చూపిస్తుంది. అప్పుడు మనం ఏ టూల్ కాల్ చేస్తాం. సపోజ్ మన టూల్ నెంబర్ 2 మనకి కావాలి. ఆ టూల్ మనకి ఆఫ్సెట్ తీసుకోవాలి. ఆ టూల్ మనకి యూజ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఎక్కడ దీనిలో మనకి టూల్ కాల్ చేస్తాం. సపోజ్ మన 2 అని టూల్ నెంబర్ టూల్ కాల్ మనకి కావాలి. అప్పుడు ఈ 2 అని రాసేసి ఇక్కడ మనకి ఎంటర్ ద టూల్ నెంబర్ మనకి టూల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సైకిల్ స్టార్ట్ నొక్కాలి. మనకి ఇక్కడ టూల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి సైకిల్ స్టార్ట్ నొక్కితేనే మనకి ఇక్కడ మనకి స్టోరేజ్ లో సపోజ్ మనకి ఇక్కడ 6 నెంబర్ టూల్ ఉన్నాయి. అప్పుడు మనం ఇప్పుడు మనం 2 నొక్కేసి సైకిల్ స్టార్ట్ నొక్కుతామా అప్పుడు మనం ఈ రోటేట్ అయ్యి మనకి ఎక్కడ మనకి 2 వచ్చేస్తుంది. మనకి టూల్ నెంబర్ 2 వచ్చేస్తుంది. ఓకే, మన టూల్ కాల్ అయిపోతుంది. తర్వాత మనం దానికి ఎట్లా ఆఫ్సెట్ తీసుకుంటాం, మనం ఎట్లా దానికి మెజరింగ్ టూల్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తారంటే ఈ స్పిండల్ లో మనం జాబ్ పెట్టిన తర్వాత దీనికి ఈ XZ మూమెంట్ చేసి మనం తీసుకొస్తాం. జాబ్ ఫేస్ XZ మూమెంట్ చేసి మనం సేఫ్టీకి వచ్చి తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత మనం ఈ జాబ్ ఫేస్ ఉంటుంది కదా, ఈ జాబ్ ఫేస్ లో మనం మనం జెడ్ ఫేస్ లో మనం ఆఫ్సెట్ తీసుకోవడానికి ఒక ఫీలర్ మనం తీసుకుంటాం. ఫీలర్ అయినా పేపర్ అయినా మనం తీసుకోవచ్చు. సపోజ్ మనం ఒక ఫీలర్ తీసుకున్నాం మనం ఎంతలో ఈ .1 ఫీలర్ మనం తీసుకున్నాం. తీసుకున్నప్పుడు మనం ఈ ఫీలర్ మనకి ఈ మధ్యలో పెట్టాలి. ఈ మధ్యలో మనం ఫీలర్ పెడదాం. ఈ ఫీలర్ పెట్టిన తర్వాత XZ మూమెంట్ చేసి ఈ ఫీలర్ మనకి లాక్ చేసుకోవాలి. జాబ్ ఫేస్ కి తీసుకుపోయి మనం లాక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ లాక్ అయిపోతుంది, ఆ ఫిల్లర్ లాక్ అయిపోతుంది. అప్పుడు మనం డు నాట్ డిస్టర్బ్ ద జెడ్ యాక్సిస్. అప్పుడు మనం జెడ్ యాక్సిస్ మనం డిస్టర్బ్ చేయకూడదు. అప్పుడు అదే పొజిషన్ మీద మనకి ఇక్కడ మెజరింగ్ టూల్ అని నొక్కుతాం. జెడ్ డిస్టర్బ్ చేయకుండా మనం ఇక్కడ మెజరింగ్ టూల్ నొక్కుతాం. అప్పుడు ఆ మెజరింగ్ టూల్ ఇప్పుడు నొక్కుతారో అప్పుడు మనకి ఇక్కడ జీ ఫంక్షన్ అని ఒరిజినల్ ఫంక్షన్ ఉన్నాయా అది ఇప్పుడు మారిపోతాయి. ఇక్కడ మనకి ఆప్షన్స్ మారిపోతాయి. ఇప్పుడు మనం మెజరింగ్ టూల్ నొక్కుతారో అప్పుడు మనం ఇక్కడ మాన్యువల్ అని వస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్, కాలిబ్రేట్ ప్రూఫ్, బేక్ అని ఉంటుంది. ఓకే, ఇప్పుడే మనం మెజరింగ్ టూల్ నొక్కుతారో అప్పుడు మనకి ఇక్కడ మాన్యువల్, ఆటోమేటిక్, కాలిబ్రేట్ ప్రూఫ్ అండ్ బ్రేక్ అని మనకి చూపిస్తారు. అప్పుడు ఈ మెజరింగ్ టూల్ నొక్కిన తర్వాత మనం ఆఫ్సెట్ తీసుకోవడానికి మనం మాన్యువల్ సాఫ్ట్ కీ నొక్కుతారు. వర్టికల్ సాఫ్ట్ కీలో నంబర్ 1 సాఫ్ట్ కీ మనకి క్లిక్ చేస్తాం. మనం మాన్యువల్ మెజరింగ్ టూల్ నొక్కిన తర్వాత మనం మాన్యువల్ సాఫ్ట్ కీ మనం క్లిక్ చేసుకోవాలి. మాన్యువల్ క్లిక్ చేసిన తర్వాత
మళ్ళీ ఎప్పుడు మనం క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ మారిపోతుంది. ఇప్పుడు మనం మనలో క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ జెడ్ అని వస్తుంది. సెట్ లెంత్ బ్రేక్ అని వస్తుంది. అప్పుడు మనం ఇక్కడ మనకి ఆప్షన్ కొన్ని మారిపోతుంది. అప్పుడు మనం నొక్కిన తర్వాత మనం ఏం తీసుకుంటున్నాం, మనం జెడ్ తీసుకుంటున్నారా ఎక్స్ తీసుకుంటున్నారా, మనకి ఫస్ట్ మనం జెడ్ తీసుకుంటున్నాం. అప్పుడు మన జెడ్ వర్టికల్ సాఫ్ట్ కీలో మనం 4 నంబర్ సాఫ్ట్ కి మనం క్లిక్ చేసుకోవాలి. మనం జెడ్ మనం క్లిక్ చేస్తాం. ఓకే, ఈ జెడ్ మనం ఎప్పుడు క్లిక్ చేస్తామో అప్పుడు మనం ఇక్కడ మనకి ఒక డిస్ప్లేలో మనకి ఇక్కడ చూపిస్తుంది. అంటే మనం ఎక్కడ ఆఫ్సెట్ తీసుకుంటున్నామో మనకి ఇక్కడ ఇమేజ్ లో చూపిస్తుంది. ఒక ఇమేజ్ లో చూపిస్తుంది. ఎట్లా మనకి జెడ్ లో సపోజ్ తీసుకుంటున్నావా మన ఇక్కడ మనకి ఇన్సర్ట్ మనకి ఇక్కడ చూపిస్తుంది. టూల్ మనకి ఇక్కడ చూపిస్తుంది. చూపించి ఇక్కడ మనకి టీ అని రాసి ఉంటుంది. టూల్ నంబర్ సపోజ్ మనం టూల్ నంబర్ 2 మనం కాల్ చేస్తాం. టూల్ నంబర్ 2 ఆర్ దాన్ని ఇక్కడ ఫస్ట్ లో మనకి 00 ఉంటుంది. ఫస్ట్ మనకి ఇక్కడ మనకి ఈ నొక్కిన తర్వాత జెడ్ నొక్కిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది. ఎట్లా మనకి చూపిస్తుంది 0.0 అని చూపిస్తుంది. అప్పుడు మనం ఇక్కడ ఇది లాక్ అవుతుంది కదా, లాక్ అయిన తర్వాత మనం ఇక్కడ ఫిల్లర్ ఎంత తీసుకున్నాం, ఫిల్లర్ మనం ఎంత తీసుకున్నాం, పాయింట్ వన్ లో మనం ఫిల్లర్ తీసుకున్నాం. ఈ ఫిల్లర్ పాయింట్ వన్ తీసుకున్నప్పుడు మనకి జెడ్ లో ఎక్కడ మనకి ఎంటర్ ద ఫిల్లర్ థిక్నెస్, మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫిల్లర్ థిక్నెస్ మనకి ఎంటర్ చేసుకోవాలి. అంటే సపోజ్ మన ఇక్కడ పాయింట్ వన్ ఉంటుంది, ఇక్కడ మనకి జెడ్ లో మనకి పాయింట్ వన్ ఇస్తాం. జెడ్ లో మనం పాయింట్ వన్ ఇస్తాం. పాయింట్ వన్ ఇచ్చి మన సెట్ లెంత్ అని నొక్కాం. మనకి పాయింట్ వన్ ఇచ్చిన తర్వాత మనం సెట్ లెంత్ నొక్కాం. సెట్ లెంత్ ఇప్పుడు నొక్తారో అప్పుడు మనం ఎక్కడ మనకి జెడ్ లో మారిపోతుంది. అప్పుడు జెడ్ లో మనకి ఇక్కడ 0.1 అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఎట్లా ఈ ప్రాసెస్ లో పోతేనే మనం జెడ్ ఆఫ్సైడ్ మనం తీసుకోగలుగుతాం, మనం మెజరింగ్ టూల్ చేయొచ్చు. ఓకే, తర్వాత సేమ్ అదే ప్రాసెస్ మీద మనం ఎక్స్ లో తీసుకుంటాం. ఎక్స్ లో తీసుకున్నప్పుడు మాత్రమే మనం ఫిల్లర్ ఎంత తీసుకుంటున్నామా మనం ఆ ఫిల్లర్ దానికి డబల్ చేసుకోవాలి. ఓకే, ఈ ఫిల్లర్ థిక్నెస్ మనం డబల్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే సేమ్ అదే జెడ్ లో కొంచెం బయటకు వచ్చి మనం ఎక్స్ లో పోతాం. ఇట్లా వచ్చి మనం ఎక్స్ లో పోతాం. ఎక్స్ లో పోయిన తర్వాత సపోజ్ మనం ఈ డయామీటర్ తెలుసు, మనం 10 mm అని చెక్ చేస్తాం. ఎక్స్ లో తీసుకున్న ముందు మనం మైక్రోమీటర్ లో చెక్ చేస్తాం ఎంత డయామీటర్ ఉన్నాయి. సపోజ్ మనకి ఉన్నాయి 10 mm డయామీటర్ ఉంటుంది. అప్పుడు మనం ఎక్కడ తీసుకొచ్చి మనకి ఎక్కడ ఎక్స్ లో క్లిక్ చేస్తాం. ఇక్కడ తీసుకొచ్చి మనం టచ్ చేస్తాం. ఇక్కడ ఫిల్లర్ కి దీనికి లాక్ చేస్తాం. లాక్ చేసిన తర్వాత మనం ఎక్స్ అని వస్తాం. ఎక్స్ లో మనం క్లిక్ చేస్తాం. ఎక్స్ లో మనం క్లిక్ చేస్తాం. ఇక ఎక్స్ లో క్లిక్ చేసిన తర్వాత మనం ఈ సింబల్ ఎక్కడ మారిపోతుంది, ఎక్కడ మనకి మారిపోతుంది సింబల్ మనకి ఎక్కడ మారిపోతాయి. అంటే ఈ డయామీటర్ మనకి ఎంత అని ఇవ్వాలి, ఎక్స్ ఎంత అని ఇవ్వాలి. అప్పుడు ఎక్కడ ఏమవుతుంది ఎక్స్ అని వస్తుంది. ఎక్స్ 0.0 అని ఉంటుంది. అప్పుడు మనం ఈ టచ్ చేసిన ఫిల్లర్ మనం లాక్ చేసిన తర్వాత ఎప్పుడు ఎక్స్ నొక్కుతారో అప్పుడు మనం టేబుల్ చూపిస్తుంది. ఈ టేబుల్ మనకి చూపిస్తుంది. అప్పుడు ఈ టేబుల్ చూపించిన తర్వాత మనం ఎక్స్ లో ఎంత డయామీటర్ ఉన్నాయో చెక్ చేసి దానిలో ఫిల్లర్ లో డబల్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎంటర్ ద డయామీటర్ అండ్ ఫిల్లర్ థిక్నెస్ డబల్ చేసుకోవాలి. మనకి ఫిల్లర్ థిక్నెస్ డబల్ చేసుకోవాలి. అప్పుడు మనం సపోజ్ మన 10 mm ఉంటుంది. ఈ 10 mm ఈ పాయింట్ అంటే 0.2 మనం సింగిల్ గా తీసుకుంటే పాయింట్ డబల్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఇది సిలిండర్ కాబట్టి మనం డబల్ తీసుకుంటాం. అప్పుడు 0.1 ఆర్ 0.1 అంటే 0.2. సపోజ్ ఇక్కడ మనకు వచ్చింది ఇప్పుడు 10.2 అని వచ్చింది. డయామీటర్ ఎంత వచ్చింది 10.2 వచ్చింది. 10 ప్లస్ 0.2 10 ప్లస్ 0.2 ఇప్పుడు 10.2 అని వచ్చింది. ఓకే, అప్పుడు మనం ఎక్స్ లో ఇక్కడ 10.2 అని ఇస్తాం. ఇక్కడ మనం ఎంట్రీ చేస్తాం 10.2 అని ఇస్తాం. ఎక్స్ మనం 10.2 అని ఇస్తాం.
ఈ 10.2 ఇచ్చేసి మళ్ళీ మనం సెట్ లైన్ నొక్కుతారు. అప్పుడు ఇప్పుడు మనం సెట్ లైన్ నొక్కుతారో అప్పుడు మనకి ఎక్కడ మళ్ళీ ఇది మారిపోతుంది, ఎక్స్ మనకి మారిపోతుంది. ఇక్కడ మనకి 10.2 అని వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ లో పోతేనే మనకి మెజరింగ్ టూల్ తీసుకోగలుగుతాం. ఏమైనా కొత్త టూల్ పెట్టినప్పుడు మనం ఎట్లా ఆఫ్సెట్ మనకి తీసుకోవాలి, సిమెన్స్ కంట్రోల్ మీద, మనం ఎట్లా తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు లాస్ట్ టైం చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయడానికి మర్చిపోకండి. వీడియో లాస్ట్ టైం చూడడానికి ధన్యవాదాలు.